హలో గైస్, మనకి నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎల్ఎస్డి మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా. అయితే ఈ మ్యాచ్ గురించి అసలు ఫస్ట్ ఓవరాల్గా మాట్లాడదాం. దాని తర్వాత అసలు మ్యాచ్లో ఏం జరిగిందనే దాని గురించి బ్రీఫ్గా మాట్లాడదాం ఒకసారి. అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఓవరాల్ సినారియో కనుక చూసుకుంటే ఫస్ట్ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేసింది. దాని తర్వాత 215 రన్స్ చేసింది. సో దాని తర్వాత ఎల్ఎస్డి వచ్చేసరికి కేవలం 161 రన్స్ మాత్రమే చేయగలిగింది. సో దీంతో ముంబై ఇండియన్స్ 54 రన్స్ తేడాతో గెలవడం జరిగింది. అయితే మరి ఇది ఓవరాల్ సినారియో అయితే సరే ఒకసారి బ్రీఫ్గా కనుక మనం చూసుకుంటే ఫస్ట్ మీ అందరూ తెలిసిందే, ఫస్ట్ ముంబై బ్యాటింగ్ చేసిన తర్వాత వీళ్ళకి ఒక మంచి స్టార్ట్ వచ్చిందని చెప్పాలి. 32 రన్స్ పార్ట్నర్షిప్ వరకు వచ్చింది రోహిత్కి అలాగే మరి రికల్టన్ మధ్య. సో ఎప్పుడైతే మరి రోహిత్ అవుట్ అయిపోయాడో సో దాని తర్వాత చూసుకుంటే అక్కడితో వీళ్ళ ఆరంభం ఆగలేదు. సో దాని తర్వాత చూసుకుంటే విలియాక్స్కి, దాని తర్వాత రియాన్ రికల్టన్కి సో వీళ్ళిద్దరి మధ్య ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ వచ్చింది. 55 రన్స్ వరకు పార్ట్నర్షిప్ వచ్చింది. సో దాని తర్వాత మరి 54 రన్స్ చేసిన రియాన్ రికల్టన్ 58 రన్స్ చేసిన రియాన్ రికల్టన్ పెవిలియన్కి చేరిపోయాడు. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడినాయి. అంతా కూడా 28 రన్స్ పార్ట్నర్షిప్, 21 రన్స్ పార్ట్నర్షిప్, 23 రన్స్ పార్ట్నర్షిప్. సో ఈ మధ్యలోనే వచ్చినాయి. ఎక్కడా కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది లేదు. సో దాని తర్వాత చూసుకుంటే సూర్యకి అలాగే విలియాక్స్కి సో వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే 28 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. దాని తర్వాత ఎప్పుడైతే విలియాక్స్ అవుట్ అయిపోయాడో దాని తర్వాత టపటప పడినాయి వికెట్లన్నీ కూడా. సో దాని తర్వాత వచ్చిన తిలక్ వర్మ చూసుకున్నా, లేదంటే హార్దిక్ పాండ్యా చూసుకున్నా. సో మరి హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత వెంటనే సూర్య అవుట్ అయ్యాడు. సో ఈ విధంగా ఎక్కడ కూడా ఒక మరి హై పార్ట్నర్షిప్ కూడా ఎక్కడ కూడా బిల్డ్ అవ్వలేదు. సో దాని తర్వాత చివరిలో చూసుకుంటే మరి సూర్యకుమార్ యాదవ్ 54 రన్స్ చేశాడు. సో తను కూడా అవుట్ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత చివరిలో కొంచెం నామందిర్ అలాగే భాస్కర్ సో వీళ్ళిద్దరూ కొంచెం హార్డ్ హిట్టింగ్ చేశారు. ఇద్దరు కూడా 200 అబౌవ్ స్ట్రైక్ రేట్ ఆడారు. సో దీంతో మరి వీళ్ళ స్కోర్ చూసుకుంటే చివరిలో మరి 215 రన్స్ అయితే చేయగలిగారు. అయితే మరి 215 రన్స్ అంటే మరి వాంఖేడే స్టేడియంలో చేయొచ్చు. కానీ దాని తర్వాత సినారియో కనుక చూసుకుంటే వీళ్ళది ఎల్ఎస్డి పరిస్థితి. సో మరి ఎల్ఎస్డిలో మరి వీళ్ళకి ఫస్ట్లోనే ఒక షాక్ తగిలింది. మార్క్రమ్ చూసుకుంటే కేవలం 9 రన్స్ మాత్రమే చేసి ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ కేవలం 18 రన్స్ మాత్రమే చేయగలిగారు. సో దాని తర్వాత చూసుకుంటే వీళ్ళకల్లే ఎక్కడ కూడా చెప్పుకోదగ్గ పార్ట్నర్షిప్ రాలేదు. సో దాని తర్వాత సెకండ్ వికెట్లో చూసుకుంటే కొంచెం పూరన్కి అలాగే మిచెల్ మార్ష్కి సో వీళ్ళిద్దరి మధ్య కొంచెం 42 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో దాని తర్వాత చూసుకుంటే మరి ఇంకా చివరిలో ఆయుష్ బడోనికి, దాని తర్వాత మిచెల్ మార్ష్కి సో వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఒక 41 రన్స్ పార్ట్నర్షిప్ సంథింగ్ వచ్చింది. సో మిగతా వాళ్ళే ఎక్కడ చూసినా సరే ఇంకా దారుణమైన పర్ఫార్మెన్స్. సో దాని తర్వాత ఫస్ట్ వికెట్ పడిన తర్వాత చూసుకుంటే మరి వీళ్ళిద్దరి మధ్య ఒక 42 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయిన తర్వాత సో వెంటనే పవన్ అవుట్ అయిపోయాడు. సో పవన్ అవుట్ అయిన తర్వాత మరి పంత్ ఏదన్నా ఆదుకుంటాడేమో అనుకున్నాం ఈ మ్యాచ్లో. సో మరి పంత్ సినారియో కనుక చూసుకుంటే దారుణంగా కనిపించింది ఈ మ్యాచ్లో కూడా మనకి. సో ఎందుకంటే అతను చూసుకున్నా సరే ఈ మ్యాచ్లో కూడా ఆకట్టుకుంది ఏం లేదు. వెంటనే అట్టు వచ్చాడు, అట్టు వెళ్ళిపోయాడు 4 రన్స్ కొట్టి. దాని తర్వాత చూసుకుంటే మరి నెక్స్ట్ ఆయుష్ బడోని వచ్చాడు. సో ఆయుష్ బడోని ఒక 35 రన్స్ చేశాడు. దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది మిచెల్ మార్ష్కి, ఆయుష్ బడోనికి. సో దాని తర్వాత ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ఒక 40 అబౌవ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిందో సో దాని తర్వాత మిచెల్ మార్ష్ మరి 34 రన్స్ చేసి మిచెల్ మార్ష్ కూడా పెవిలియన్ చేరిపోయాడు. సో దాని తర్వాత చూసుకుంటే మరి ఇంకా కొంచెం డేవిడ్ మిల్లర్కి, దాని తర్వాత ఆయుష్ బడోనికి సో వీళ్ళిద్దరి మధ్య కొంచెం 25 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. సో దాని తర్వాత వెంటనే ఎప్పుడైతే ఆ పార్ట్నర్షిప్ వచ్చిందో ఆయుష్ బడోని పెవిలియన్ చేరిపోయాడు. సో దాని తర్వాత చూసుకుంటే మరి చివరిలో ఏదన్నా ఆదుకుంటారంటే ఎవరు కూడా కనిపించలేదు వీళ్ళకలే. సో టప వికెట్లు పడిపోతూ వచ్చినాయి. సో మరి ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు కేవలం 161 రన్స్ మాత్రమే చేయగలిగారు. అయితే ఇక్కడ మ్యాచ్లో వీళ్ళకి స్ట్రగుల్ అయింది ఎక్కడ అంటే మరి పంత్ వికెట్ అని చెప్పాలి. ఎందుకంటే మరి ఆ ప్లేస్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా మ్యాచ్ను ముందు తీసుకెళ్ళాలి. అలా కాకుండా మరి వచ్చి రాగానే మరి వికెట్లు కోల్పోవడం అంటే సో ఇది ఖచ్చితంగా ఎల్ఎస్సికి బ్యాక్ డ్రాప్ అనే చెప్పాలి. సో దాని తర్వాత ఇక్కడ ముంబై ఇండియన్స్ బౌలింగ్లో కనుక చెప్పుకుంటే మనకి ఇక్కడ బోల్ట్ ఒక 3 వికెట్లు తీశాడు. దాని తర్వాత బుమ్రా ఒక 4 వికెట్లు తీశాడు. సో మ్యాచ్ మొత్తం కూడా ఇక్కడే కంప్లీట్ అయిపోయింది. సో ఇటువంటి విధ్వంసకరమైన బౌలర్స్ని పెట్టుకొని మరి ఎల్ఎస్డి గెలవాలి అంటే సో కొంచెం కష్టం అనే చెప్పాలా. సో ఏదైనా సరే మరి నిన్న ఫుల్గా చూసుకుంటే మనకి ముంబై ఇండియన్స్ 54 రన్స్ తేడాతో గెలవడం జరిగింది. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.